వాళ్ళకు ఇల్లు కట్టించి అక్కడ దాని చుట్టుపక్కల టూరిజం స్పాట్ లాగా చేయాలని ఒక ప్లాన్. ఆ ప్లాన్ ఏది కాకముందు 25,000 కోట్లు ఢిల్లీకి ఇస్తాం. దీన్ని బట్టి అధికారం పోయినాక వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ శాశ్వతం అనుకున్నారు. అంత పెద్ద మన బట్టి ఇంటికి పోయినామన్న వాళ్ళు చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళా కిచెన్లోకి పోయినా, ఆయన డైనింగ్ హాల్కి పోయినా, ఇప్పుడు కేసీఆర్ ఉండే ఇల్లు నందిహిల్స్ల కేంద్ర డైనింగ్ హాల్ అంటుంది కేసీఆర్ ఇల్లు. ఒక్కసారి ఆ ప్యాలెస్కి వెళ్ళి పడేసరికి మెంటల్ బ్లాక్ అయిపోయింది. ఓన్లీ పర్మనెంట్గా 70 ఏళ్ళు ఆయన ఒక మాట అన్నాడు కేసీఆర్, అరే నిజాములు 7 నిజాములు 70 ఏళ్ళు పాలించిండ్రు, మన వంశం కూడా ఇమాన్స్ కొడుకు ఆన్ 70 ఏళ్ళు పాలించాలి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరి, 70 ఏళ్ళు పాలించాలి, మనం తెలంగాణ తెచ్చినాం అన్నంట. అన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది ఈ మాట, దగ్గర మనుషులు చెప్పిండ్రు. ఆ షాక్లు ఏమైందంటే అంత పెద్ద ప్యాలెస్కి వెళ్ళి బాత్రూమ్ అంతా ఇంట్లో పడ్డాడు. దాని బట్టి బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్, డైనింగ్ హాల్ కంటే ఇప్పుడు ఆయన ఉండే నాకు తెలుసు. అలా షిఫ్ట్ కాగానే కొంచెం మెంటల్గా కొడుకు బిడ్డ తల్లికి ఆధార్యం అయినట్టు మొత్తం. అంటే నాకు డౌట్ కాదు, డెఫినెట్గా నేను కూడా సరే నేనంటే ఇప్పుడు ఓడిపోయినా గెలిచినా కదా, ఇప్పుడు నడవడానికి ఇప్పుడు పోయినా మోటార్ సైకిల్ కేసే, ఆడిపోయినా కిరాయి ఇల్లే, నా కిరాయి ఓడిపోతే కిరాయి ఇల్లు కాల్ చేసి వస్తాను. అదేముంది నా క్యాంప్ ఆఫీస్ తెలుసా, పార్కు ఇట్లా టేబుల్ కుర్చీ పక్క కలెక్టర్, అరే ప్రజలు పెడతాం, వారం మొత్తం పార్క్ అంతా లైన్ పెడితే అందరినీ కలుపుతా, ఫీజు కట్టు, అది కట్టుడు, ఇది కట్టుడు, ఏదో హాస్పిటల్, సరే నా కొడుకు పేరు ఫౌండేషన్ ఏదో ఒక గవర్నమెంట్ పనులు ఉంటే ఎప్పుడైనా కలెక్టర్ ఉంటాడు, ఆయనకి ఎన్ఆర్ చేస్తా. ఆయన కోర్టులో ఉన్నది, కోర్టు ఆడుకోవడం 15 రోజులు కూలగొట్టమని చెప్పింది. 1,00,000 పెనాల్టీ వేసిందంటే పెద్ద క్రైమ్. పెనాల్టీ ఎప్పుడు అంత 1,00,000 పెనాల్టీ వేయదు. నాకు అది అంత చూసేంత టైమే లేదు. నాకు 4 గంటలు వేసిన, 9 గంటల వరకు జిమ్ము, 7 గంటలు తయారయ్యి కూర్చుంటూనే ఉంటా, వస్తూనే ఉంటారు మంది. వాడు హాస్పిటల్, వాడు అడ్మిషన్, వాడు సీఎం రిలీఫ్ ఫండ్. నా దగ్గర జనరల్గా వచ్చే కేసులు గవి లేదు. మా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో ఎమ్మెల్యేలు లేని అందరూ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వస్తారు. అంటే కలెక్టర్లకు ముందే చెప్తా, ఆ జిల్లా కలెక్టర్లకు. అరే నాకు కేటీఆర్ నల్గొండ వాళ్ళు ఎందుకు ఆందోళన చేయలేదు, మాకు కావాలా మూసి అంతా క్లియర్ కావాలా ఆందోళన. రేపు నార్కట్పల్లి, చిట్యాల, నల్గొండకు ఎక్కడనో ఈ సొరంగం 3,000 కోట్లు అప్పుడు ఇవ్వాలని ఎందుకు చేపిస్తున్నా? ఇంత అమెరికా పోయి మిషన్ తెచ్చి అది తెచ్చి షిప్లో లోడింగ్ చేపించే కానీ ప్రతిదీ నేనే చూస్తున్నా. ఎందుకు చేయలేకపోయింది? దుర్బలి కేసీఆర్ హరీష్ని ఏం చేసినా తప్పులేదు. మా జిల్లాకు చేసిన అన్యాయం, సొరంగం, బ్రాహ్మణ వెల్లెంల, డిండి ఇవన్నీ పూర్తి చేయ, కాళేశ్వరం కంటే ముందు డిండి మొదలుపెట్టిండు. ఆ డిండి ఎందుకు పూర్తి కాలే? రిజర్వాయర్ కాలువలు తోవిండు, తలకాయ లేదు, 7 నీళ్ళు రావాలి ఇప్పటి తెలియదు. గొట్టెం రిజర్వ్, గొట్టెం నార్లపూర్ అంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. అందులో 18 కిలోమీటర్ టన్నులు ఉన్నది. మరి దీనికంటే ముందు మొదలుపెట్టింది కదా, మాది ఎందుకు చేయలే? సొరంగం కుర్చీ చేసుకుంటాను, ఒక్కసారి నువ్వు రాలే, నీ అల్లుడు ఇరిగేషన్ మినిస్టర్ రాలే, నీ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి రాలే. ఎందుకు మా మీద కోపం? ఇవాళ మూసి మేము బాగు చేసుకొని మాకు జీవితాలు బాగుపడేది మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే మీకు ఎందుకు అంత కుళ్ళు? అప్పుడు ఉద్యమం రాదు, రజాకారుల మీద తిరుగుబాటు చేసినట్టు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ మీద ఉద్యమం చేసినట్టు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, బీజేపీ ఎవడన్నా మూసీకి అడ్డుకుంటే మాత్రం ప్రత్యక్ష ఉద్యమం చేస్తాం మేము. ఇతర తెలంగాణ పార్టీలో కూడా మా మూసి బాధలు పోతాయని మా గవర్నమెంట్ వచ్చినాక ప్రజలకు కొద్దిగా ఆశ కలిగింది. మామూలుగా మనం బతకొచ్చురా రోగాలు లేకుండా అని. ఈ సమయంలో నువ్వు కాకపోతే మీ ఎన్ని లోన్లు తెచ్చుకుంటా ఏమున్నావో ఎప్పటిదప్పుడు పెట్టుకొని చూసుకో, లేకపోతే నిన్ను కూడా కమిటీలో మెంబర్ చేస్తాం, మీరు కూడా రారి. దయచేసి పనులు ఆపితే మాత్రం మీకు మాత్రం ఉంటుంది చెప్పు. మేము మా
ఆ పోరాటంలో రజాకారులతో ఎట్లా కొట్లాడినామో తెలంగాణ ఎట్లా కొట్లాడినామో